ఈనాడులో రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము ₹1,00,000 వరకు జమ పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు లేకున్నా వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి సో ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోయినా వర్తిస్తది అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది పాస్బుక్ ఆధారంగానే మీకు మాఫీ అనేది ఉంటుందట సో ఒకవేళ ఎవరికైనా అది జరగని వాళ్ళు ఇమీడియట్గా నోడల్ ఆఫీసర్ని ఎవరినో సంప్రదించాల్సి ఉంటుంది ఏమంటున్నారంటే రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దీంట్లో 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి వీరిలో 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు వీళ్ళంతా అప్లై చేసుకున్న వాళ్ళు పాపం వారికి రుణమాఫీ వర్తిస్తుంది రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వం రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషాన్ని పంచుకోవాలి రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపుగా రైతు రుణాల ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించింది వీటికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు కేవలం కుటుంబ వివరాలు గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్లు మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీ పైన సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధన పైన విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా ఈ స్పష్టత ఇచ్చారు ఇక్కడ ఎందుకు అంటే బేసిక్గా రేషన్ కార్డు ఎప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఫ్యామిలీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి దాని తర్వాత పిల్లల ఫొటోస్ కొంతమంది రేషన్ కార్డ్స్లో ఉన్నాయి లేవు సో వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి వాళ్ళు వేరు కాపురం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ పేర్ల మీద ఏమైనా భూమి కొంటే సో ఆ రేషన్ కార్డులో వాళ్ళ ఫోటో లేకపోవడంతో వాళ్ళ పేరు లేకపోవడంతో వీళ్ళు కొత్తగా అప్లై చేసుకున్నారు సపరేట్ ఫ్యామిలీ కాబట్టి సో వాళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డులు లేవు 7-8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఒక్క కార్డు ఇచ్చింది లేదు సో దీంతో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళంతా ఎప్పుడు కార్డు వస్తుందని వెయిట్ చేస్తున్నారు అందుకే మేము ముందు నుంచి ఏం చెప్పినాం మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ రేషన్ కార్డు ఇష్యూ చేయండి అని చెప్పినాం మీరు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకుంటున్నప్పుడు ఆ 6 గ్యారంటీస్ కోసం వీటి కోసం అసలు బిఫోరే రేషన్ కార్డు ఇస్తే ఇంకా లొల్లే ఉండదు కదా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేలిపోద్ది ఇతర ఖాతాల్లో జమ చేయొద్దు రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం దీని అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దు ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి అదే రోజు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించొద్దు గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్రం చర్యలు తీసుకున్నది మేము కూడా ఇప్పుడు అలాగే చేస్తామని సీఎం పేర్కొన్నారు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో ఆయన ఆదేశించారు రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులట ₹1,00,000 జీతం ఉన్న వారికి రుణమాఫీ వర్తించదు మంత్రి తుమ్మల అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదు అన్నారట 18వ తేదీన లక్షలోపు రుణాల మొత్తం 6,000 కోట్లకు పైగా జమ చేస్తామన్నారు ఆగస్టు 15వ తేదీ లోపుగా మిగతా 1,00,000 రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు మొత్తం ఇందుకు 31,000 కోట్లు కావాలన్నట్టు టోటల్ కాంగ్రెస్ సర్కార్ ద్వారా ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం అందులో మొదటిసారి 1,00,000 చేస్తున్నాం 18వ తేదీన 11,50,000 మంది రైతులకు 1,00,000 మాఫీ అవుతుంది రెండో దఫా ఆగస్టు 15వ తేదీ నాటికి మరో 1,00,000 బ్యాంకుల్లో జమ చేస్తాం తెల్ల రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారు రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి నకిలీ పట్టా పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారిని గుర్తించాం ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాదు అలాంటి వారివి దాదాపు 17,000 ఖాతాలు ఉన్నాయట సో జాబులు చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇందులో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళని గుర్తించడం వాళ్ళకి రుణమాఫీ రాదు అని అంటున్నారు
సో ఇది రుణమాఫీకి సంబంధించిన విషయం. ₹1,00,000 ఇవాళ మీ ఖాతాలో పడబోతున్నాయి. సో ఆ ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళ రుణాలు మాఫీ అవుతాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణాలకు సంబంధించి మాఫీ కాబోతున్నాయి అన్నమాట. సో చూడాలి, దీని గురించి మనం వరుస డిబేట్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులకి ఎన్నో సందేహాలు, డౌట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం నిన్న కూడా సారంపల్లి మల్లారెడ్డి గారు ఇంటర్వ్యూ చేసినాం. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరిని కూడా మిస్ కాకుండా ఈ రుణమాఫీ జరగాలి. ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకి ఒక్కరికి కూడా పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా చూసుకోవాలి. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్గా చివరగా మనం చెప్పేది ఏంటంటే, ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ రుణమాఫీ కానీ లేకపోతే ఈ ఉచిత పథకాలు కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దానికి ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు చూడండి, పంట ఎంఎస్పి రేటు మద్దతు ధర మీరు కల్పిస్తే, పంట నష్టపోయినప్పుడు రైతులకి ఆ నష్టపరిహారం ఇవ్వగలిగితే, పంటల బీమా మీరు ఇవ్వగలిగితే, పంట పండించిన తర్వాత బోనస్ ఇవ్వగలిగితే, ఎవరైతే వ్యవసాయం చేసిరో వాళ్ళకి ఆ డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. మీరు మద్దతు ధర ఇచ్చినా, బోనస్ ఇచ్చినా, లేదు పనిముట్ల మీద ఇంకేదాని మీద సబ్సిడీలు ఇచ్చినా, ఏ రకంగా మీరు చేసినా ఇదంతా కూడా ఎవరైతే రైతు వ్యవసాయం చేస్తాడో, పంట పండించి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తాడో వాళ్ళకి చేరడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ రుణమాఫీలు కానీ, రైతు బంధులు కానీ ఇట్లాంటివి ఎవరికి పోతాయి? భూమి ఉన్న వాళ్ళకి పోతాయి. మరి భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏంది అన్నది ఒకసారి మనం ఆలోచించాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్రంలో 36% భూమి, వ్యవసాయం చేస్తున్న భూమిలో 36% ఆఫ్ ల్యాండ్ కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తే మద్దతు ధర కావచ్చు, బోనస్ కావచ్చు, బీమా కావచ్చు, పనిముట్ల మీద సబ్సిడీలు కావచ్చు, ఇంకొకటి నకిలీ విత్తనాలే లేకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేసి ఆ సీడ్ కంపెనీలని కట్టడి చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ రుణమాఫీ మీద దీని మీద ఎందుకు ఆధారపడతాడు రైతు? కానీ ఇవి ప్రభుత్వాలు చెయ్యవు. ఇవన్నీ కూడా ఈ ఓట్లు తీసుకొచ్చే వ్యవహారం అన్నమాట ఇదంతా కూడా. అంతే, ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, లేకపోతే బీజేపీ, ఇంకోట ఓటు బ్యాంకు కేంద్రంగానే వ్యవహారం ఉంటుంది తప్ప వీళ్ళు ఈ దిశగా ఆలోచించరు. దీనివల్ల వ్యవసాయానికి రైతులకి ఏదైనా లబ్ధి, వాళ్ళ జీవితాలు బాగుపడతానైతే నేను అనుకుంటలేను. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడితే వ్యవసాయం లాభసాటి అవుతుంది, పండించిన రైతుకే న్యాయం జరుగుతుంది. ఈ పని వీళ్ళు చెయ్యరు.